బాగుందా అని అడిగిందంట. వామ్మని మీకెలా తెలుసు మేడం అని అడిగిండంట. నేను చూసినానులే వీడియో పెట్టిందిగా మీ అత్త అన్నది. మా అత్తమ్మ దేని గురించి మాట్లాడుతుందో మీకు అర్థమవుతుందా? మా చిన్నాడపడుచు వాళ్ళ అబ్బాయి డాక్టర్ కదా. సో పేషెంట్స్ అందరినీ చెక్ చేసుకోవడానికి వెళ్తూ ఉంటే వాళ్ళు నాకు ఈ నొప్పి ఉంది ఆ నొప్పి ఉంది అని చెప్పడం మానేసి మా అత్తమ్మ గురించి చెప్తూ ఉంటారంట. మీ అమ్మమ్మ ఇలా చేసింది, మీ అత్తమ్మ ఇలా చేసింది అని మళ్ళీ మాకు వచ్చి చెప్తూ ఉంటాడు అనమాట. అది అత్తమ్మ డిస్కస్ చేస్తూ ఉంది. కొంచెం డల్గా ఉంది, ఎందుకంటే కూరగాయల అబ్బాయి రాలేదంట, ఇంకా వస్తాడో రాడో అని చెప్పేసి. అసలు ఏం లేవు పచ్చిమిర్చి ఇట్లా వెనక కరిసిండు. ఫోన్ చేస్తే నాది అతనికి వినబడతలేదు, అతనికి నాకు వినబడతలేదు. సంతలు తెచ్చలేదు. ఈ మధ్య వాళ్ళందరు ఫ్రెండ్స్ అయ్యాను కదా, పాపం వాళ్ళ దగ్గర కొనాలనే, పాపం వాళ్ళు తొందరగా అమ్ముకొని ఎండలో వెళ్ళిపోతారు కదా, ఎందుకు ఈ ఇల్లు తిరుగుతారు అని చెప్పేసి అంత దూరం పోయి ఆటో అది ఇది వేస్ట్ కదా, నేను తిరగలేక సావాలి. ఇంటి ముంగటికి వచ్చినాయి 4 తీసుకుంటే అయిపోతుంది. ఈరోజు అంతా మా అత్తమ్మ బెంగబెంగగానే ఉంది. పొద్దున్న లేచినప్పుడు ఎంత రచ్చ చేసింది తెలుసా? నేను లేవగానే స్వప్న నీళ్ళు అయిపోయినాయి, అసలు నీళ్ళు లేవు, ట్యాంక్ బుక్ చేయి అంటే నేను నిజంగానే నీళ్ళు లేవేమో అని వెళ్ళి చూస్తే సగం ట్యాంక్ కన్నా కొంచెం తక్కువనే. అందుకే నువ్వు టెన్షన్ పడకు, మా ఆయన వచ్చినాక బుక్ చేస్తా అని చెప్పిన. వాళ్ళ కొడుకు వచ్చినాక మంచిగా అయింది. ఇప్పుడు చూడుపో మళ్ళీ ఉన్నాయి. చలో అండి, బాయ్ బాయ్.